ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇవి అవుతున్నారు. సరే, ఒకవేళ ధరలు పెంచినావు, పెంచలేదు, అదే ధరలే అమ్మినావు, అదే మందే చేసినావు, మోసం చేసినావు ప్రజలను, కనీసం వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులకు కూడా అబద్ధం చెప్పినావు. వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది? లాటరీ విధానంలో 2 లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు. అప్పుడు మీరు ఇచ్చిన జీవో 20% మార్జిన్ ఇచ్చినారు. ఒక్కొక్క బ్రాందీ షాపులో ఈ బాటల మీద 20%. అంటే ఇది 130 రూపాయలు ఉంటే కన్నా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కన్నా 26 రూపాయలు రావాలా. 26 రూపాయలు రావాలా ఈ బాటల మీద మీకు 26 రూపాయలు లాభం వస్తుంది, 20% మార్జిన్ ఇస్తానని చెప్పి జీవోని ఇస్తే ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల పద్ధతిలో లాటరీకి తగిలేదానికి తీసుకునే దానికోసం వచ్చి 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినారు ఉచితంగా. 2,000 కోట్ల రూపాయలు, దాదాపు 85,000 మంది 90,000 మంది ఎగేసుకొని కట్టినారు. ఈరోజు టెండర్లు లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాందీ షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే 9.5% ఉంది. 9.5% ఉంది. ఈ బాటలు ఎంత పడుతుందో తెలుసునా ప్రజలారా? ఒకసారి ఈ బాటలు 119 రూపాయలు. బ్రాందీ షాపు వానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు 119 రూపాయలకి ఇస్తున్నాడు ఇది బాటలు. దీని మీద 11 రూపాయలు వస్తుంది. మామూలుగా వాళ్ళు చెప్పిన ప్రకారం, చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే 26 రూపాయలు రావాలా. 26 రూపాయలు లాభం రావాల్సినటువంటి ఈ బాటల మీద 11 రూపాయలు లాభం వస్తుంది అంటే కనుక ఇదే విధానాన్ని 9.5% అని చెప్పి ముందే చెప్తే లాటరీ విధానానికి 80,000 మంది రారు, 40,000 మంది మాత్రమే వస్తారు. ప్రభుత్వానికి ఒక 1000 కోట్లు డబ్బు రాకుండా పోతుందని చెప్పి ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు. వ్యాపారస్తులను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటు ప్రజలను ముంచి, ఇటు వ్యాపారస్తులను ముంచి తన జోబి నింపుకునే ప్రయత్నం, ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది నువ్వు 20% మార్జిన్ అని చెప్పిన తర్వాత 20% మార్జిన్ ఉండాలా? 9.5%కి వచ్చింది. మరి 9.5%కి మార్జిన్కి వచ్చిన తర్వాత వాడు నష్టపోయే పరిస్థితి ఉంది. ఒక బ్రాందీ షాప్ నష్టపోకుండా ఉండాలంటే మినిమం 2.5 లక్షల నుంచి 3 లక్షలు జరగాల. 2.5 నుంచి 3 లక్షలు జరగాల. కారణం, ప్రతి నెల నీకు 5.5 లక్ష కట్టాలా ట్యాక్స్ ప్రభుత్వానికి. ప్రతి నెల 5.5 లక్ష ట్యాక్స్ కట్టాలా. ప్రతి నెల వానికి 2 లక్షల రూపాయలు ఖర్చులు వస్తాయి. 4-5 మంది జీతాలు, కరెంటు బిల్లు, మామూళ్ళు ఇవన్నీ కలిపి 2 లక్షలు వస్తుంది. 7.5 లక్ష. 7.5 లక్ష నెలకు తీయాలంటే వానికి ప్రతిరోజు 25,000 రూపాయలు లాభం రావాలి. 25,000 రూపాయలు లాభం రావాలంటే 3 లక్షల వ్యాపారం జరిగితే 10%, 9%తో 25,000 వస్తుంది. 3 లక్షలు జరగకపోతే కనుక నష్టం వస్తుంది. నువ్వు చెప్పిన ఈ మోసం ప్రకారం బ్రాందీ షాపులకు 180% మందికి నష్టం జరిగే పరిస్థితి ఉంది. నష్టం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు వాడు చేసే ప్రత్యామ్నాయం వ్యాపారం ద్రోహచింతన, డబ్బు సంపాదించాలా, నష్టం నుంచి బయటపడాలా. అప్పుడు వాడు ఏం చేయాలా? ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు అమ్ముతాడు తొందరలో. రెండవది, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసినారు. మూడవది, కల్తీ మద్యం ఇస్తాడు, దాంట్లో నీళ్లు కలుపుతాడు, బ్లెండర్ స్ప్రైల్లో తీసుకొచ్చి చీప్ లిక్కర్ కలుపుతాడు, రకరకాల కల్తీ జరుగుతుంది. అంటే కల్తీ విస్కీని ప్రజలకు తాపించి వారి ఆరోగ్యాన్ని అనారోగ్యం జరుగుతుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి మద్యం ఏరులై పారుతూ ఉంది. ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు వాళ్ళు విక్రయిస్తారు నష్టం నుంచి బయటకు వచ్చేదానికి. ఈరోజు బెల్ట్ షాపులు తీసుకునే ప్రతి ఒక్కడు ప్రతి గ్రామాన 130 రూపాయలు ఉండే ఈ బాటలు, ఇది 130 ఉంటే అదే పల్లెలేకి పోతే కనుక 150. వాడు బ్రాందీ షాపులో వచ్చి తెచ్చుకొని ఊళ్ళో పెట్టుకొని అమ్ముకుంటాడు కాబట్టి వానికి 20 రూపాయలు లాభం కావాలి. 130 రూపాయలు బ్రాందీ షాప్ అని కడతాడు, 20 రూపాయలు వాడిని జోబీలు వేసుకుంటాడు. గ్రామంలోనే 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. 2-3 బెల్ట్ షాపులు. నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ బెల్ట్ షాప్ ఉంది. నేను ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నా కదా, ఈ ఊరు ఆ ఊరు కాదు. పెద్ద ఊర్లో 2,000-3,000 ఓట్లు ఉండే ఊళ్ళో అయితే కనుక 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క బెల్ట్ షాప్ దగ్గర ₹1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళకి సరికిస్తే ఊళ్ళో అమ్ముతున్నారు. ప్రొద్దుటూరులో మందు తాగుతాడు, గ్రామానికి పోతాడు. ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఆ సరిగాలి కైపు తగ్గింటుంది, మళ్ళీ 2 అంశాలు 3 అంశాలు తాగుతాడు, ఊళ్ళో దొరుకుతుంది కాబట్టి. అంటే
మద్యాన్ని ఎక్కువ తాగడానికి, తాగి డబ్బు పోగొట్టుకునేదానికి, ఆరోగ్యం పోగొట్టుకునేదానికి, తాగిన మైకంలో చిల్లర గలాటలు చేసుకునేదానికి ఒక్కటి కాదు అనర్థం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ, ప్రజల యొక్క ఆర్థిక భద్రత కానీ, వారి సంతోషాన్ని కానీ, శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ, మనుషులు మృగాలై మహిళల పట్ల ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలని కానీ ఇవన్నీ ఏంటి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక్కటే డబ్బు 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 డబ్బు. ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు, పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతున్నారు. వ్యాపారస్తులు కూడా లాభపడతారనే విశ్వాసం నాకైతే లేదు. నష్టపోయే పరిస్థితి ఉంది. నష్టపోతారు కాబట్టి వాళ్ళు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తప్పుడు మార్గాలు అవలంబించే ప్రతి తప్పుడు మార్గం కూడా అది ప్రజలకు నష్టం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి వాళ్ళు చేసే ఈ మద్యం వ్యాపారం ద్వారా ప్రజలకు ఏమేమి నష్టం జరుగుతుంది అనేదానికి మద్యం దుకాణాలు విపరీతంగా పెంచినారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేదానికంటే విపరీతంగా షాపులు పెంచినారు. ప్రైవేటు చేతులకే ఈ మద్యం దుకాణాలు అప్పచెప్పి సమయం అంటారా, ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు దొరుకుతుంది. అంటే దాని అర్థం 24 గంటలు 24 గంటలు మద్యం దొరుకుతుంది. మంచినీళ్ళు ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం పూట 1 గంట, సాయంకాలం పూట 1 గంట దొరుకుతాయి మంచినీళ్ళు. కానీ మద్యం మాత్రం 24 గంటల మద్యం దొరికే అవకాశం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నారు, బ్రాందీ షాపులలో మద్యం తాగుతున్నారు, బ్రాందీ షాపుల పక్కనే రూములు తీసుకొని మందు దాపిస్తూ ఉన్నారు, విడిగా దాపిస్తూ ఉన్నారు. మహిళలు తిరగాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. వీధికి గ్రామానికి బెల్ట్ షాపులు వచ్చినాయి, గ్రామానికి 1-2 బెల్ట్ షాపులు వచ్చినాయి. మద్యం ఏరులై పారుతూ ఉంది. అన్ని బ్రాండ్ల ధరలు ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఈ బ్రాండ్లు అన్నీ కూడా ధరలు మునపటి ధరలే అమ్ముతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ధరలు తగ్గించి అమ్మడం లేదు. ప్రజల యొక్క ధనానికి పూర్తిగా నష్టం వాటిల్లే ప్రయత్నం ఏర్పాటు కాబడింది. చీప్ లిక్కర్ 99 రూపాయలు అన్నాడు, అది పక్క రాష్ట్రాల్లో 85 రూపాయలకే విక్రయిస్తూ ఉన్నారు. చీప్ లిక్కరు నాసిరకంగా తయారు చేస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది, వారికి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది. కొన్ని సంవత్సరాలు ఈ చీప్ లిక్కరు నాణ్యత లేని ఈ చీప్ లిక్కర్ తాగితే వారి లివర్ మీద పూర్తిగా పనిచేసే విధానం ఉంది, వారి ఆరోగ్యాలకు ప్రాణానికే ప్రమాదం సంభవించే పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడైతే బ్రాందీ షాప్ ఓనర్లకు నష్టం జరుగుతుందో ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతారు, కల్తీ విస్కీని అమ్ముతారు, బెల్ట్ షాపులు ఓపెన్ చేయించినారు, పక్క రాష్ట్రాల నుంచి విస్కీ తెస్తారు. ఏమేమి జరగాలనో అన్ని అనర్థాలు జరిగేదానికి కూడా ఆస్కారం ఉంది. బ్రాందీ షాపులు ఏర్పడేదానికంటే ముందు 20% లాభం అని చెప్పినాడు వారికి. బ్రాందీ షాపులు ఏర్పడిన తర్వాత 9.5% లాభం చేసినాడు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు పక్కదారులు తొక్కడానికి ఆస్కారం ఉంది అని కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 24 గంటలు మద్యం దొరుకుతుంది, త్రాగే నీరు మాత్రం 2 గంటలే దొరుకుతుంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే కనుక నాసిరకమైన మద్యం అని ఎన్నికల ముందు ప్రచారం చేసినారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అదే మద్యాన్నే అమృతం అని చెప్పి అమ్ముతూ ఉన్నారు. నాడైతే విషం, ఈనాడైతే ఇది అమృతం అంటున్నాడు. మరి టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మాటలు మద్యానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తే, ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలు, ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే, ఈ సారా తాగితే, మళ్ళీ చెప్తాను ప్రజలకు, ఈ సారా తాగితే 5-6 గంటలు మైకం ఉంటుంది. 5-6 గంటలు నారావారి మాటలు వింటే 5-6 నెలలు ఉంటుంది మైకం. 5-6 నెలలు ఉంటుంది మైకం. ఆ మాటలు విని ఈ ప్రజలు మైకంలోకి పోయే ఈ ప్రభుత్వాన్ని గెలిపించగలిగినారు. వారి భవిష్యత్తుకు వారే చీకటి రోజులు చేసుకునే పరిస్థితి ఆసన్నమైంది. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కష్టం చేసి, కాయ కష్టం చేసి, పేదరికం ఉండి ఆటో వాళ్ళు కానీ, రిక్షా అన్నలు కానీ, హమాలీలు కానీ, భవన కార్మిక నిర్మాణ చేసే కార్మికులు కానీ, ఒక్కరేమిటి వ్యవసాయ కూలీలు కానీ,